హాయ్ అండి, నేను మీ వల్లి వద్దరాజు. వేడి వేడి ఇడ్లీ పైకి కొద్దిగా కారం పొడి చల్లుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. కారం పొడి అంటే ఇడ్లీ కారం పొడి అండి. మరి ఇడ్లీ కారం పొడి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అరకప్పు చొప్పున శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, ఇంకా పల్లీలు, పావు కప్పు మాత్రం నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, నెక్స్ట్ ఒక 15 వరకు తొడుములు తీసిన ఎండుమిర్చి, కొద్దిగా డ్రై కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పప్పులన్నిటినీ 1 బై 1 నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. ముందుగా శనగపప్పును వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ కందిపప్పును వేసుకుని అదేవిధంగా వేయించుకోవాలి. ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడు చట్నీతోనే కాకుండా ఒకసారి ఈ విధంగా ఇడ్లీ పొడి తయారు చేసుకుని టేస్ట్ చేయండి. పల్లీలను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి పప్పులన్నీ నిదానంగా వేయించుకుని పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత మినపగుండు వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు పప్పులన్నిటినీ బాగా రోస్ట్ చేసుకుని మినపప్పు రోస్ట్ అయింది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని మీరు ఈ ఇడ్లీ పొడి ఒకసారి తయారు చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు నువ్వులను కూడా వేయించుకోవాలి. నువ్వులకైతే చాలా సింపుల్గానే వేగిపోతే ఎక్కువ సమయం పట్టదు, అలాగే మాడకుండా వేయించుకోవాలి. ఈ ఇడ్లీ పొడిని కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. నువ్వులు కూడా వేగాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుని ధనియాలు అండ్ జీలకర్రను కూడా వేయించుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకుని వేడివేడి అన్నంలోకి ఈ పొడి కాస్త వేసుకుని ఆ పైన కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే కూరలు లేకపోయినా చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు తొడుములు తీసిన ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. మీరు ఉప్మా చేసుకున్నప్పుడు కూడా ఈ పొడిని పైన చల్లుకుని తింటే స్పైసీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయలు కూడా వేగాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువగా వేగనవసరం లేదు, ఒక 10 సెకండ్స్ వేగితే సరిపోతుంది. కరివేపాకుని కూడా ప్లేట్లోకి తీసేసుకుని ఈ వేగిన పప్పులన్నిటినీ బాగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ పొడి ఒక్కసారి తయారు చేసుకుంటే నెల రోజుల వరకు హ్యాపీగా తినేయవచ్చు. ఏ టిఫిన్లోకైనా
సూటబుల్గా ఉంటుంది ఈ ఇడ్లీ కారం పొడి. పప్పులన్నిటినీ పూర్తిగా చల్లార్చుకుని చూడటానికి చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. డైలీ చట్నీ చేసే పని లేకుండా అప్పటికప్పుడు వేడి వేడి టిఫిన్లోకి ఇలా కారం పొడి చల్లేసుకుని తింటే చట్నీ టెన్షన్ ఉండదు. మిక్సీ జార్ తీసుకుని చల్లారిన ఈ పప్పులన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. రాక్ సాల్ట్ అయితేనే పొడికైనా పచ్చళ్ళకైనా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ కారం పొడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని మీరు ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ గాజు బాటిల్లో కానీ తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు హ్యాపీగా తినేయవచ్చు.